దర్శనానికి తరలి వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తాదులు మరి బారులు తీరినటువంటి చూస్తున్నాం. మరి టైం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. మరి ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉంది. మరి జరగబోయేటువంటి మరి గడియలకి ఇంకా క్రౌడ్ ఎక్కువ, కొన్ని లక్షల మంది వస్తారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. మరి తిమ్మమాంబ మర్రి చెట్టు అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇది వరకు ఈ యొక్క చెట్టు ప్రాముఖ్యత, విశిష్టత, మరి హిస్టారికల్, దైవాత్మికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, అనేకమైనటువంటిది మరి గైడ్ అంతా కూడా మనకి చెప్పారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే దాదాపు 9 ఎకరాల్లో విస్తరించినటువంటి తిమ్మమాంబ గారి యొక్క మరి ఆమెకి చిహ్నంగా మరి ఆధ్యాత్మిక చింతనలో మరి ఈ యొక్క తిమ్మమాంబ మర్రి చెట్టు అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కదిరి ప్రాముఖ్యత కలిగినటువంటి, విశిష్టత కలిగినటువంటి, ఆధ్యాత్మికం కలిగినటువంటిది మహా పుణ్యక్షేత్రమైనటువంటి తిమ్మమాంబ మర్రి చెట్టుని ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. మరి వేలాది వేలుగా మరి తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తాదులు, మరి అలాగే ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎస్పీ గారి యొక్క సూచన మేరకు మరి కదిరి డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో మరి అర్బన్ రూరల్ సిఏలు అందరూ కూడా, మరి ఎస్ఐలు అందరూ కూడా మరి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ, మరి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్, కరెంట్, ఎలక్ట్రికల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, అన్నీ కూడా పర్యవేక్షిస్తూ మరి ఈషా టెంపుల్, ఈషా ఒక ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి నూతనమైనటువంటి ఆనవాయితీని మరి ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయ సాధనతో, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో, యువనాయకులైనటువంటి నారా లోకేష్ గారి బాబు గారి యొక్క స్ఫూర్తిదాయకంగా మరి కదిరి శాసనసభ్యులు మరి కదిరి నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలి, ప్రపంచ స్థాయిలో కదిరి నియోజకవర్గాన్ని నిలబెట్టాలి. కదిరి ప్రాంతం అనగానే హిస్టారికల్, కదిరి ప్రాంతం అనగానే ఆధ్యాత్మికం, కదిరి ప్రాంతం అనగానే దైవాత్మకమైనటువంటి ఈ యొక్క కదిరి నియోజకవర్గాన్ని మరి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొక్కసారి మన కదిరి ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. రావాలి కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పీకుంట మండలం గూటిపేలు గ్రామం నందు ఉన్నాము. మరి ఇక్కడ గూటిపేలు గ్రామం నందు మహాశివరాత్రి పర్వదినం రోజు మరి అత్యంత వైభవంగా మరి తిమ్మమాంబ గారి యొక్క తిరణాలు అనేటువంటి ప్రారంభం అవుతుంది. ముందు రోజు శివరాత్రి ముందు రోజు, మరి రెండవ రోజు మరి తిమ్మమాంబని దర్శించుకోవడం, అలాగే ఈ 3 రోజులు తిమ్మమాంబ గురించి మరి బుర్రకథలు, హరికథలు అన్నీ చెప్పడం, అలాగే ఆధ్యాత్మిక చింతనలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం జిల్లా నలుమూల నుండి కూడా తిమ్మమాంబ గారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మర్రి చెట్టు అనేటువంటిది గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎక్కినటువంటి తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటిది చాలా ప్రఖ్యాతగాంచినటువంటిది. మరి ఆనాడు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అయినప్పుడు దాదాపు 7 ఎకరాల 70 సెంట్లు 80 సెంట్లు పైచులుకున్నటువంటిది. మరి ఈరోజు 9 ఎకరాలు విస్తరించినటువంటి తిమ్మమ్మ మర్రిమాను. అలాగే ప్రతి ఏటా మాదిగా ఈ ఏటా కొన్ని 700 సంవత్సరాల నుండి జరుగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీగా మరి దాంట్లో భాగంగా ఈసారి భిన్నంగా ఆలోచించినటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటిది ఈషా ఫౌండేషన్ వారితో
కలిసి ప్రయాణిస్తూ ఈషా ఫౌండేషన్ సద్గురు యొక్క ఆలోచన విధానంతో మరి సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి భిన్న రీతిలో మరి కనీ విని ఎరుగని రీతిలో మరి ఈ కార్యక్రమాలు అనేటువంటిది శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు. మరి దానిలో భాగంగా మనము ఇక్కడ చూస్తున్నటువంటిది ఏర్పాట్లలో భాగంగా మరి 14వ తేదీన మొదటి రోజు ప్రారంభమయ్యేటువంటి వేడుకలు అంశం మొదటి రోజు దైవశక్తి అంతరంగ ప్రవర్తన మరి 7 గంటల అంటే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో జ్యోతి ప్రజ్వలన శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ప్రసంగం. మరి అలాగే అంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమం సాయంత్రం 7 నుండి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, మరి గుస్సేటి నృత్యం, జానపద నృత్యాలు, శాస్త్రీయ భరతనాట్యము, సాయంత్రం 10 నుండి తెల్లవారు 6 గంటల వరకు మరి తిమ్మమ్మ గారి యొక్క రథోత్సవం అనేటువంటి ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. మరి ఈరోజు అంటే ఫిబ్రవరి 15 అంటే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమున్నాయంటే సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిమ్మమ్మ గారి యొక్క కథ, పవిత్రమైనటువంటి మర్రి చెట్టు బుర్రకథ, సాయంత్రం 6 నుండి 7 గంటలకి శ్రీ కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు మరియు ముఖ్య అతిథుల ఒక సంభాషణ ఉంటుంది. మరి రాత్రి 7 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఈషా ఫౌండేషన్ ద్వారా ఈషా కార్యక్రమాలు, కైలాస వాయిద్యం, పల్లకి సేవ, ఆదియోగ శివుడి యొక్క ఊరేగింపు, శివాంగ స్ఫూర్తి ఆధ్యాత్మిక ప్రక్రియ, బిల్వ పూల నైవేద్యాలతో సమర్పణ. మరి రాత్రి 10:30 నుండి అంటే ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు చెప్తున్నాను. రాత్రి 10:30 నుండి ప్రసాద వితరణ, రుద్రాక్ష విభూది పంపిణీ. మరి రాత్రి 10:30 నుంచి తెల్లవారుజామున 4 వరకు మహారుద్రాభిషేకం మహారుద్రాభిషేకం మరియు హోమం కూడా చేస్తారు. మరి రేపు అనగా ఫిబ్రవరి 16 3వ రోజు ముగింపు వేడుకలు సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల దాకా ఆధునిక వాయిద్య ప్రదర్శన, ఎలక్ట్రానిక్ డ్రమ్స్ ప్రదర్శన. మరి అలాగే సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు పేరణి నృత్యం, ప్రాచీన శివతాండవ నృత్య రూపం. మరి రాత్రి 8:30 నుండి 8:30 ముగింపు ఉపన్యాసాలు. మరి రాత్రి 8:30 నుండి తిమ్మమ్మ గారి యొక్క కథ. ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా భిన్నంగా ఈసారి కనీవిని ఎరగని రీతిలో మరి ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తిమ్మమ్మ వారి ఒక రథం అనండి. మరి రాత్రి అంతా కూడా గూటిబేలు గ్రామం పరిసర గ్రామాల్లో అమ్మవారు తిరువీధులు గుండా తిరిగారు. మరి యథాస్థానానికి అమ్మవారు ఇక్కడ వచ్చారు. మరి ఈ యొక్క అలాగే కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం రోజు అత్యంత వైభవంగా మరి కనీ విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. పోలీస్ వారి కదిరి రూరల్ సిఐ గారి యొక్క పర్యవేక్షణ, డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ, అప్గ్రేడ్ సిఐ గారి పర్యవేక్షణ, మరి కదిరి అర్బన్ సిఐ గారి పర్యవేక్షణ, ఆల్ డిపార్ట్మెంట్స్ పర్యవేక్షణలో గౌరవ ఎస్పీ గారి యొక్క సూచన మేరకు మరి శాంతి భద్రతలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా మరి అందరికి కూడా తిమ్మమ్మ మరిమాన యొక్క మరి అమ్మవారి దర్శనము మరి అంతా కూడా తగు లాండ్ ఆర్డర్ ప్రకారం తగు సూచనలు ఎస్పీ గారి యొక్క ప్రభుత్వ సూచనల ప్రకారం మరి అంతా కూడా భద్రతా వలయంలో భద్రత చేస్తున్నటువంటిది మరి మనం చూడొచ్చు. మరి తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత, మరి మరిమాని యొక్క ప్రాముఖ్యత, మరిమాని యొక్క ప్రపంచ రికార్డు, గిన్నీస్ వరల్డ్ రికార్డు చెందినటువంటి తిమ్మమ్మ యొక్క మరిమాని యొక్క మొదలు వృక్షము యొక్క మూలము అని చెప్తారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మూలం అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైంది. అమ్మవారి యొక్క మరి విశిష్టత అనేటువంటిది మరి పూర్వీకులందరూ చెప్పేటువంటి, గ్రామస్తులంతా చెప్పేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూడవచ్చు ముడుపులు అనేటువంటివి అందరూ కూడా ముడుపులు కట్టి అమ్మకి ముక్కొని బిడ్డలు కలిగే వారికి, పెళ్ళి కానిటువంటి వారికి, మరి కుటుంబం బాగుండాలనేటువంటి, ఆరోగ్యం బాగుండాలనేటువంటివి అంతా కూడా మరి మనకి ముడుపులు కట్టినటువంటి దృశ్య కావ్యాన్ని మనం చూడొచ్చు. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలం మరి గూటిబేలు గ్రామం నందు తిమ్మమ్మ మరిమాన్ గ్రామం నందు ఉన్నాం. మరి మహాశివరాత్రి పర్వదినాన
ఈ యొక్క గ్రామంలో వెలిసి ఉన్న తిమ్మమాంబ మరి ఆమె చరిత్ర అనేటువంటిది అమోఘం. మరి ఆధ్యాత్మిక చింతన, మరి ఆమె సతీ సగమనంతో తన భర్తతో మరి సతీ సగమనం చేసినటువంటి ప్రదేశం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. మరి పూర్వీకులు ఇక్కడ తిమ్మమాంబ సతీ సగమనం అవుతూనే మరి ఆమె యొక్క చిహ్నంగా ఇక్కడ గ్రామస్తులు, ఆనాటి ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడ తిమ్మమ్మ మర్రి చెట్టు అనేటువంటిది ఒకటి స్థాపించారు. ఆ మర్రి చెట్టే ఇంతింతై అటు అంతాయి అన్నట్లు దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ప్రపంచ వరల్డ్ రికార్డు తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమ్మ మర్రిమాన్గా ఈరోజు గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటిది మరి మనం చూడొచ్చు. ఇంతింతై వటుడు అంతే అయినట్లు చాలా గొప్ప ఘనకీర్తి, ఘన చరిత్ర కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం మొట్టమొదటిది. మరి రెండవది మనం చూస్తే దైవాత్మికం. మరి ఇక్కడ ఉన్నటువంటి తిమ్మమాంబ అంటే అలాగే తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటిది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చెందినటువంటిది. మరి అలాగే యోగి వేమన గారి యొక్క జీవ సమాధి కూడా ఇక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఈ 3 ప్రదేశాలు కూడా టూరిజం హబ్బుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. దాంట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా, టూరిజం ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా, హిస్టారికల్ ప్రాంతంగా, చారిత్రాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో మరి ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించినటువంటి అవసరం ఉన్నది. మరి ఈషా ఫౌండేషన్ ద్వారా, ఈషా ఫౌండేషన్ అంటేనే మనకి సద్గురు మరి ఆయన యొక్క ఈషా టెంపుల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో ఈ దేశ యొక్క ఆనవాళ్ళని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళేటువంటి ఘనత శ్రీ సద్గురు ఫౌండేషన్కి దక్కింది. మరి అటువంటి సద్గురు ఫౌండేషన్తో అటాచ్మెంట్ అయ్యి మరి ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాన్ కూడా అదే విధంగా ఏదైతే ఈషా ఫౌండేషన్ ఏ విధంగా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన విధానంతోనే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మరి ప్రతిష్టాత్మకంగా మరి యోగి వేమన గారి యొక్క మరి ఆయన జయంతి ఉత్సవాలు అయితేనేమి, అలాగే ఈ యొక్క తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క చరిత్ర అయితేనేమి, శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితేనేమి మంచి కనివిని ఎరుగుని రీతిలో ఎన్నడూ చూడని రీతిలో మరి రాబోతున్న భవిష్యత్ అనేటువంటి విధంగా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా మరి తీర్చిదిచ్చేటువంటి ఆశయం నా భుజస్కంధాల మీద ఉంది. కదిరి అంటే చారిత్రాత్మకమైనటువంటి, కదిరి అంటే హిస్టారికల్ కలిగినటువంటి, కదిరి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మరి ఆయన చేస్తున్నటువంటి కృషిని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా అభినందిస్తున్నారు. మరి ఈ కృషిని మనం కూడా ఆయన చేయూతను అందించాలంటే ఇక్కడికి మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దీన్ని మనం కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మరి ఛానళ్ళ ద్వారా కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరం కూడా మనము కూడా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎన్పి కుంట మండలం మరి గూటిపేలు గ్రామం నందు తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క ప్రతిష్టత, తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక చింతన, హిస్టారికలు, తిమ్మమ్మ మర్రిమాన్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆమె యొక్క జీవిత చరిత్ర ఏమిటి, సతీ సగమనంతో ఆమె భర్తతో పాటు ఆమె ఎక్కడ దహనమైనటువంటి మరి ఆమెకు చిహ్నంగా తిమ్మమ్మ మర్రిమాన్ ఏర్పాటు చేసినటువంటిదని గ్రామస్తులు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఆమెకు చిహ్నంగా మహాశివరాత్రి పర్వదినోత్సవం ముందు రోజు తేరు అనేటువంటిది జరగడం, ఇండ్లు వెళ్ళడం, అలాగే మరి మహాశివరాత్రి రోజు ఇక్కడ అంతా కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని కొల్చడం అనేటువంటిది ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తుంది. ఏపీ టూరిజం నుండి మనోహర్ గారు ఇక్కడ 2004 నుండి ఇక్కడ గైడ్గా ఇక్కడ అనేకమైనటువంటి ఇక్కడ క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, ఇక్కడ అంతా కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మనోహర్ గారితో వస్తాను. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు ఎద్దుల మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఓకే సార్. తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే
ఓ పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయిందండి. ఈ చెట్టును కర్ణాటక స్టేట్ ములబాగల తాలూకా దేవరాయ సముద్రం నివాసి, అతని ఒరిజినల్ పేరు సత్యనారాయణ అయ్యర్ అండి. అతను వృత్తిరీత్యా జర్నలిస్ట్. అతని చేతుల మీదుగా ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనీటిగా 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణుడు గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మి మరిమాన్. మరి ఈ తిమ్మమ్మ ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినిల్లు. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శతిబలిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి 1335వ సంవత్సరంలో ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. 10 ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడంతో అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి, అప్పుడు పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటిపాల్యం అనేవాళ్ళు. మరి ఆనాడు సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తాను, లేకపోతే లేదన్న. అందుకు 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 పరీక్షల్లోన విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఇదే స్థలం అండి, ఇదే చోట అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి 1355వ సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారి ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిదిరించి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమ్మమ్మి మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు ఇక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మి మరిమాన్. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఈ గోపురమే మొదలకు సాక్ష్యం. 100 అడుగుల విస్తీర్ణం నిందట మొదలు. ఇక్కడ 585 సంవత్సరాలు కలిసే జీవించింది. తన శక్తినంతా ఈ చెట్టుకు పనిచేయడంతో ఆ ఒరిజినల్ 1935లో ఏస్బారై పడిపోయిందండి. మొదలకు గుర్తుగా ఇలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ ఇలా 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి ఇక్కడ నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. సార్, అలాగే గతంలో ఇక్కడ ఏదైతే సతీ సగమనం అయ్యారు అమ్మవారు, ఇక్కడ కొద్దిగా తొగిన తర్వాత ఆనాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అవునండి, ప్రత్యక్షంగా అవునండి. ఇది గాజులు అన్ని అవునండి. ఎప్పుడైతే ఈ చెట్టు 1935లో ఏస్బారై పడిపోయిందో ఇదే చోట
ఆనాటి పెద్దవాళ్ళు ఒక చిన్న గుడి కట్టి అక్కడున్న విగ్రహాలను ఇక్కడ పెట్టి ప్రతినిత్యం పూజించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనేట్గా గిన్నిస్ బుక్లో నమోదైందో అక్కడికి చరిత్ర దశ దిశలకు వ్యాప్తి చెందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. అప్పుడు ఈ గ్రామస్తులు, అమ్మవారి వంశస్థులు చిన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి భావంతో తీసేశారు. ఆ గుడి కట్టే భాగంగా అక్కడ పూజింపబడుతున్న ఆలయాన్ని ఇక్కడే ప్లాన్ చేసి పునాదులు తోయేటప్పుడు అమ్మవారు ధరించిన గాజులు, అమ్మవారి మాంగళ్యం, ఆనాడు అమ్మవారికి ప్రజలు సమర్పించిన అనేక రకాల సుమంగళి వస్తువులు, గుణపాలు, పారలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా బయలుపడినాయి 2001లో. అప్పుడు ఆలయ కమిటీ వాళ్ళకు కొంతమంది మేధావులు ఇచ్చిన సలహాలను పాటించి అవి బయలుపరచడం మంచిది కాదని ఒక పెద్ద రాగి పాత్రలో నిక్షిప్తం చేసి ఇక్కడ కొన్ని రోజులు 11 రోజులు వృద్ధయాగం చేసి వాటిని మళ్ళీ ఇక్కడే భూస్థాపితం చేసి ఇలా గోపురం కట్టి తిమ్మమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారండి. అందుకు ఈ చెట్టు మొదలకు అమ్మవారు సతీ సహగమనం చేసడానికి ముఖ్యంగా సాక్ష్యం అంటే ఇక్కడే. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఇక్కడ 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే ఈ చెట్టంతా 3 రౌండ్లు తిరిగినంత పుణ్యం వస్తుంది అనేటువంటి పెద్దల యొక్క నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు గాని చిన్న కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లాలనుకుంటే ఏదో విధంగా అమ్మవారి యొక్క పవర్తో మనం ఆపుతాది. తెలిసి తీసుకొని పోవాలంటే ఇమీడియట్లీ వెహికల్స్ కూడా అయిపోతాయి. పసుపు కుంకాలు, ప్రసాదాలు, చరిత్ర, క్యాసెట్, సీడీ, ఫోటో సర్వం తీసుకోవచ్చు. ఆకు కొయ్య మాత్రమే తీసుకెళ్ళకూడదండి. అవునండి. ఇక్కడ బలి పూజలు, మాంసాహారాలు చేయకూడదు. బయట సేవించి విషయం తెలిస్తే కూడా ఇక్కడ లోనికి దర్శనానికి రాకూడదు. ఇక్కడ ఒక మంచి వరం, సంతానం, వివాహం, అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపులు అలా చెట్టు కడతారు. అవునండి. అమ్మ యొక్క కృప చేత మనం అనుకున్న కోరికలన్నీ ఈడేరుతాయినటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. అవునండి. ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టవు, కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి. మరిపలితిని ఆస్వాదిస్తాయి. మరి ఎక్కడే గాని గలిచేవి రెట్టువి. ఇది ప్రపంచంలో మరి ఒక వింత కాదా? ఎక్కడైనా మన ఆఫీస్ దగ్గర కానీ, పొలం దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ చెట్లుంటే అక్వల్గా తయారు చేస్తాయి. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నా, మరిపలితిని ఆస్వాదిస్తున్నా, మరి ఎక్కడే గాని మలమూత్రాలను విసర్జించవు. నైట్ ఇక్కడ పక్షులు స్టే చేయవు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈసారి భిన్నంగా మన కదిరి మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకట ప్రసాదన్న గారి సారథ్యంలో ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు కానీ విని ఎరుగని రీతిలో లక్షలాది మందికి అన్ని సదుపాయాలు, భోజనాలు, వసతి, డే నైట్ ఈషా ఫౌండేషన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి చరిత్ర పైన బుర్రకథలు, వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కడే కానీ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఇటు వైద్య సదుపాయాలు, కరెంటు సదుపాయాలు, పోలీస్ సెక్యూరిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అన్ని వసతులను కూడా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాదన్న గారు తన భుజస్కంధాల పైన వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు కని విని ఎరుగని రీతిలో తిమ్మమాంబ ఉత్సవాలను జరిపిస్తున్నారంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాదన్న గారికే సాధ్యమని చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, ఈ కదిరి నియోజకవర్గంలో ఎండబడిన ప్రజలందరూ కూడా 1000 నోలతో మన కదిరికుంట వెంకట ప్రసాదాన్ని కొనియాడుతున్నారు. ఇటు కదిరి నరసింహస్వామి ఉత్సవాలు అయితేనేమి, మన జరిగిన వేమన్న స్వామి ఉత్సవాలు అయితేనేమి, అదేవిధంగా ఈ తిమ్మమాంబ ఉత్సవాలు అయితేనేమి ప్రపంచానికి తెలియపరిచేటట్టు ఈ విధంగా చేస్తున్నటువంటి ఆ మహనీయునికి కదిరి నియోజకవర్గంలో ఎండబడిన మనమందరూ కూడా
రుణపడి ఉంటామని అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే. నా పేరు ఎద్దుల మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తిమ్మం మరిమాన్ సైట్ గైడ్. రోజు ఉంటారా మీరు? 24 అంటే 6 to 6 ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. ఓకే, మరి సార్ చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను కురీకరిస్తూ మరి కనీ విని ఎరగని రీతిలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి శ్రీయుత కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పక్కన రాయాలి బాగా. శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మర్రిమానును గుర్తించి తొట్టతొల్లిగా మర్రిమాను కోసము ఇక్కడ వీసా ఫౌండేషన్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. మర్రిమానుతో పాటు కూడా కోటను కూడా ఆయన అభివృద్ధి చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రసాద్ అన్న గారికి కూడా తెలియజేయడం ఏమంటే మర్రిమాను కోట అనేది సపరేట్ కాదు, అంతా తిమ్మమ్మకు సంబంధించినదే. కాబట్టి మర్రిమాను కోట అనేది విడబీకకుండా అంతా డెవలప్ చేయడానికి పూర్తిగా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మనిషి పుట్టిన తర్వాతే మిగిలిన జరుగుతాయి, కానీ పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. ఎక్కడో మాన్న చూసి వచ్చిన వాళ్ళకి అనుకూలం ఉందనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు ఇంత జరుగుతున్నా ఇక్కడికైతే ఎవరు రాలేదు. ఇక్కడ వేసి స్వతహాగా మేమే పెయింట్లు వేసుకున్నాం, మేమే డెకరేషన్ చేసుకున్నాం. కృష్ణమూర్తి అని వచ్చేసి 2 గోపురాలు కట్టించాడు, ఎవరు ఇక్కడ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇంత అందరినీ కోరడం ఏమంటే గుర్తించాలా, దీన్ని కూడా కావాలంటే మర్రిమాన్కు ఒక ట్రస్ట్ ఉంది, దీనికి ఒక ట్రస్ట్ ఉంది, 2 క్లబ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ డెవలప్ కావాలి, మేము ఇదొక్కటే కోరుకుంటున్నాము. 2 సంవత్సరాల నుండి కనీసం ఇక్కడ వాటర్ లేదు. రీసెంట్గా విష్ణుమూర్తి నాయప్ప ఇప్పుడు పంచాయతీ నుండి మోటార్ తీసిచ్చి 4 రోజులు అవుతుంది. ఇది దీని పరిస్థితి. దయచేసి నేను అందరిగా సభాముఖంగా వచ్చిన వాళ్ళకి తెలియజేయడం అంటే దీని అభివృద్ధి కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి అన్నగారు చెప్తున్నటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, టూరిజం మరి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, సాంస్కృతిక శాఖ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా సమపాలనలో తిమ్మమ్మ మర్రిమాను యొక్క అంటే అమ్మగారి యొక్క ప్రస్థానం ఎక్కడైతే మొదలయ్యిందో ఆ మొదలైనటువంటి ప్రదేశం నందు తగు వసతులతో ఇదంతా కూడా తిమ్మమ్మ మర్రిమాను మరి అలాగే ఆమె జీవించినటువంటి ప్రదేశం అంతా కూడా ఒకటే అనేటువంటిది మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇది కూడా భాగస్వామ్యమయ్యి భావి ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి వాళ్ళ యొక్క సంకల్పము, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి స్వతహాగా దాతలచే మరి వంశీకులంతా కూడా కలిసికట్టుగా మరి గోడ నిర్మాణ ప్రాకార నిర్మాణం అనేటువంటివి చేశారు. మరి ఆ విధంగానే అక్కడ ఎంత స్థల పురాణం ఉందో దానికంటే ఎక్కువ విశిష్టత కలిగినటువంటి ఈ స్థలాన్ని కూడా అభివృద్ధి పరచాలనేటువంటిది మరి మన యొక్క ఛానల్ ద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి, అలాగే కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తగు వసతులు కల్పించాలనేటువంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని భావి ప్రపంచానికి అందివ్వాలనేటువంటి ఈ యొక్క స్థల పురాణాన్ని, ఈ స్థల ప్రతిష్టని, ఈ స్థల విశిష్టతని మరి అంతా కూడా గమనించి వారి యొక్క కోరిక మేరకు వారి కోరిక మరి భావి తరాలకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. నిలబడండి అమ్మా, ఆధార్ కార్డు మరి తిమ్మమ్మ గారి యొక్క స్థల పురాణం ఇక్కడే మొదలైనటువంటిది. ఆమె యొక్క మెట్టినిల్లు మరి ఆమె భర్త గారి యొక్క జీవనం గడిపినటువంటి ప్రదేశము ఇక్కడే ఈ కోటనందు, గంగరాజుల కోటనందే మరి ఆమె ప్రస్థానం అనేటువంటిది మొదలైనటువంటిది. మళ్ళీ అలాగే ఇది వరకు ఇక్కడ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటిది ఏదైతే మర్రిమాన్ ఉందో ఆ మర్రిమాన్ అనేటువంటిది మరి ఇక్కడ అంటే ఈ కోట పునర్నిర్మాణంలో భాగంగా మరి ప్రతిష్ట చేసేటప్పుడు ఈ యొక్క మర్రిమాన్ అనేటువంటిది మొదలు దైవాత్మికమైనటువంటి ఆలోచన పరంగా ఇక్కడ చిన్న మొక్కగా ఇక్కడ పుట్టిందని చెప్తున్నారు.
మరి 20 సంవత్సరాల యొక్క ప్రస్థానం అనేటువంటిది ఈ యొక్క మర్రి చెట్టు కూడా ఉంది. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశం అంటే తిమ్మమాంబ అంటేనే ఆధ్యాత్మికం. మరి ఆధ్యాత్మికంతో పాటు మరి వాళ్ళు కొలిచేటువంటి ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానాన్ని మరి ఆ శివలింగాన్ని కూడా ఇక్కడ నెలకొల్పాలనేటువంటి వాళ్ళ వంశకుల యొక్క ఆలోచన విధానము చాలా గొప్పది. మరి దాంట్లో భాగంగా మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి రుద్రాభిషేకం కూడా ఇక్కడ చేశారంట. మరి ఏటేటా కూడా ఇలాగే కొనసాగిస్తామని మరి వారసులు చెప్తున్నారు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఆమె యొక్క కోట అంటే ముందు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆమె నివసించినటువంటి ఆమె కాపురం చేసినటువంటి ఈ యొక్క కోటనందు మరి శిథిలావస్థలో ఉన్నటువంటి దీన్ని పునర్నిర్మాణంలో భాగంగా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రదేశము, హిస్టారికల్ ప్రదేశము, దైవాత్మికమైనటువంటి ప్రదేశాన్ని భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళ వంశీకులు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ కోట పునర్నిర్మాణం అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం నాంది పలికినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజు మరి ఇక్కడ బోనాల కార్యక్రమం ఇది వరకు చూపించినట్లు బోనాల కార్యక్రమం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క కోట. మరి ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి అంటే గతంలో మనం చూపినటువంటి ప్రదేశము కొద్దిగా అప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటిది. మరి దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం చేసినటువంటి వారి వంశీకులు అంటే మరి ఆ కీర్తి కిరీటం లాగా భవిష్యత్ తరాలకి అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి కోట ఎలాగుందో అలాగా నిర్మాణం చేపట్టాలి, భావి తరాలకు తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందిస్తూ మరి మేము కూడా ఇక్కడ మరి తిమ్మమాంబ మర్రి చెట్టే కాదు మరి ఆయన జీవించినటువంటి నడయాడినటువంటి స్థలం కూడా విశిష్టత కలిగినటువంటిది. అన్నీ కూడా మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితేనేమి, టూరిజం శాఖ అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి అన్ని శాఖల సమన్వయంతో గౌరవ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా అన్నీ కూడా సంయుక్తంగా అభివృద్ధి పరచాలనేటువంటి వాళ్ళ సంకల్ప కార్యరూపం దాల్చాలని మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలం మరి గూటిపేలు గ్రామం సరిహద్దులో ఉన్నటువంటి మరి గంగరాజుల కోట దగ్గర ఉన్నామండి. మరి తిమ్మమాంబ గారి యొక్క జీవిత చరిత్ర మరి ఆమె యొక్క విశిష్టత మరి ఇది వరకు గైడ్ అంతా చెప్పారు. మరి ఆమె పుట్టినటువంటి ప్రదేశము బుక్కపట్న గ్రామము, ఆమె మెట్టినీళ్ళు అనగా భర్త యొక్క గ్రామము ఈ గూటిపేలు గ్రామం. మరి ఆమె భర్త నివాసం ఉన్నటువంటి ఇదే కోట. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిదే మరి ఈ యొక్క కోటనందే ఈ యొక్క చరిత్ర అనేటువంటిది తిమ్మమాంబ గారి యొక్క చరిత్ర అనేటువంటిది ఇంతింతే వటుడు అంతే అన్నట్లు ఏ విధంగా మనకి తిమ్మమ్మ మరిమాను విస్తరించిందో ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమాంబ గారి యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది ఇక్కడే మరి ఆమె సతీ సగమనం ఆమె సంసారం చేసినటువంటి ప్రదేశము ఆ కోట ఈ ప్రాంతమే. మరి వాళ్ళ వారసులు తరతరాలుగా దాదాపు 700 సంవత్సరాల పైచులకు కూడా మరి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మరి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజు మరి అత్యంత వైభవంగా మరి కనీవిని ఎరిగిన రీతిలో ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని భావి తరాలకి అందించాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా మరి ఆమె యొక్క వంశస్థులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మరి వారు ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈ ప్రదేశం నందే ఆమె ప్రస్థానం అనేటువంటిది తన భర్తతో మరి ఆమె చరిత్ర అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైనటువంటిది. మరి ఈ ప్రదేశం నందు ఈరోజు ఇక్కడ రావడము మరి మనం కూడా ఎన్నో జన్మ పుణ్య ఫలం లభించినట్లే. మరి ఆ విధంగానే ఇక్కడ ఆమె వంశస్థులు ఉన్నారు, వారితో పెద్దవారితో మాట్లాడి మరి భావి తరాలకి ఎలా స్ఫూర్తిదాయకంగా మరి ఆమె యొక్క జీవిత చరిత్రని ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధంగా ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ మరి ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి వారికి మరొకసారి మన కదిరి ప్రేక్షకుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ ఏటా భిన్నంగా ఆలోచించినటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారిని కూడా అభినందిస్తూ ఈషా ఫౌండేషన్ సద్గురు గారిని కూడా అభినందిస్తూ మరి ఇక్కడ ఆమె వంశస్థులు ఉన్నారు, వారితో మాట్లాడి అలాగే ఈ సాంప్రదాయాలు అనేటువంటివి విభిన్న రీతిలో మరి కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగిస్తూ మరి ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో మరి అత్యంత వైభవంగా ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని
మరి వాళ్ళు భావి తరాలకి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మరి చాట్ చెప్తూ మరి తిమ్మమాంబ గారిని కొలుస్తూ మరి వస్తున్నటువంటి వాళ్ళ వంశస్థులు కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ మరి వారితో ఒకసారి మాట్లాడి మరి ఏ విధంగా ఈ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఎక్కడ ఆమె యొక్క జీవిత చరిత్ర, మరి ఆమె సతీ సాగమనం ఏ విధంగా జరిగింది అనేటువంటిది మరి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ వారి యొక్క వంశస్థులు, ఆమె ఆడబిడ్డ వంశస్థులు కూడా అందరూ ఉన్నారు. మరి వారితో మాట్లాడడం. సార్ నమస్కారం, మీ పేరు సార్? గంగరాజు వీరభద్రప్ప. మరి తిమ్మమ్మ మరిమాన్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది, మరి ఎక్కడ ఈ భూమండలంలో లేనటువంటిది ఆ మర్రి చెట్టు. మరి ఆ మర్రి చెట్టుతో పాటు తిమ్మమ్మ గారి గురించి ఆమె జీవిత గమనం ఏ విధంగా, ఆమె బుక్కపట్నంలో జన్మించినా కూడా మెట్టినీళ్ళు గూటిపేలు గ్రామము, మరి ఆ గూటిపేలు గ్రామంలో ఆనాటి కుక్కంటి పాలెగాల యొక్క సామ్రాజ్యంలో ఏ విధంగా జరిగింది, అలాగే మీరు కొన్ని తరాలుగా అంటే దాదాపు 700 సంవత్సరాల పైచురుకైంది ఈ తిమ్మమ్మ గారి యొక్క చరిత్ర. ఇక్కడంతా హరికథలుగా బురికథలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రపంచం నలుదిక్కులకు విస్తరించినటువంటి ఈ పేరు ప్రఖ్యాతి మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, మీ వంశస్థులు ఏ విధంగా ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కదిరిపేట ఒక ఇక్కడ తిమ్మమ్మ తల్లి గంగరాజుల కోట వంశస్థులకు మీ పేరు కోటలుగా బుక్కపట్నం నుంచి మీ పేరు ఇక్కడ గంగరాజు వీరభద్రప్ప, గంగరాజుల కోట చైర్మన్. ఆయమ్మ బుక్కపట్నం పుట్టిల్లు, చెన్నకోళ్ళ ఆడబిడ్డ, గంగరాజుల ఇంటి కోడలుగా వచ్చింది. ఆయన అనారోగ్యంతో చనిపోతే బాలవేరయ్య గారు స్వర్గస్థులు అయితే తిమ్మమ్మ అక్కడ మరివాడు ఉండే చోట గుండ ప్రవేశం చేసేదానికి కట్టెలు పేర్పించి నాయుడు గారు కొక్కటి నాయుడు గారిని అనుమతి తీసుకొని ఆయన సకల సౌకర్యాలన్నీ ఆయనే చూసి ఆయన పరీక్ష చేసి మళ్ళా ఆయన అనుమతితో ఆ అమ్మ తన భర్త శవాన్ని గుండంలో ప్రవేశపెట్టి ఆమె కూడా ప్రజల సమక్షంలో అందరూ ఉండంగా, పుట్టినటోళ్ళు ఈటోళ్ళు అందరూ ఉండంగా సజీవ దహనం అయింది. ఆయన సజీవ దహనమైనడు మర్రి కొమ్మలు 4 నాటినారు. ఆ 4లో ఈశాన్యము కొమ్మ ప్రాణం బతికి చెట్టు ఉద్దయ్యి ఆ చెట్టు రూపంలో నేను ఉంటాను అని మా తల్లి చెప్పిందట. అదే మాదిరిగా ఇప్పుడు ఆ మహారుచి అక్కడ ఉంది. మీరు ఎన్ని తరాలుగా ఇది చేస్తున్నారు? ఇప్పుడు ఇది 20 సంవత్సరాలు ఈ కోటను మేము నిర్మించి మళ్ళా పునర్మించి శిథిలావస్థలో ఉండి కోట కట్టించి ఇప్పటి వరకు ఇంతవరకు అభివృద్ధి చేసి దీన్ని అభివృద్ధి చేసి 20 సంవత్సరాల నుంచి మేము మా వంశస్థులు, చనకోల వంశస్థులు, భక్తాదులు అందరూ వంశస్థులుంటే కదా మేమే తప్పకుండా వస్తాం. భక్తాదులు వారి భక్తాదులు అందరూ వస్తారు, బాణాలు పట్టుకుంటారు, అమ్మవారి మొక్కు తీర్చుకుంటారు, ఆయన ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఎన్ని తరాలు మీరు ఎన్ని తరాలకు కొనసాగిస్తున్నారు ఈ సంప్రదాయాలు? అప్పటి నుంచి మా తండ్రి తాతలు ఉన్నకాడ నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే మీ వయసు ఎంత? మా వయసు ఇప్పుడు 78. 78 అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీకు ఊహ తెలిసినప్పుడు? ఇప్పుడు అమ్మ సమాధి కట్టినప్పటి నుంచి కూడా నేను 40 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నా. ఆడ మాని కింద కళ్యాణోత్సవం జరిపించినప్పుడు కూడా నేను వచ్చిన. మేము మా ఆలుబాబులు వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరిపించినాం. మళ్ళీ సమాధి కట్టినప్పుడు కూడా వచ్చి కలిసి స్థాపన చేసినాం భార్యాభర్తలు వచ్చి. అప్పటి నుంచి వస్తానే ఉన్నాం 40 సంవత్సరాల నుంచి. 40 కాదు 52 సంవత్సరాలు. గతంలో నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క కోట అంతా కూడా శిథిలావస్థలో ఎక్కడ అంటే అక్కడ ఇదైపోయింది, శిథిలయం అయిపోయింది. మరి దీన్ని మరి పునరుద్ధరణ ఎలా చేస్తున్నావు, భావి తరాలకు ఏ విధంగా అందించాలంటే సంకల్పము మీ యొక్క వంశంలో ఏ విధంగా చేస్తున్నారు, భక్తాదులు ఏ విధంగా సహకరిస్తున్నారు? భక్తాదులు అందరూ బాగా సహకరిస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. వంశస్థులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అమ్మవారి వంశస్థులు వీళ్ళు మిగతా భక్తులు అందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తాను. ఇంకా అభివృద్ధి చేస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం.
మరి అమ్మవారి యొక్క ఆడబిడ్డ అంటే ఆమె యొక్క వంశస్థులు చెన్నక వంశస్థులు బుక్కపట్నం గ్రామం నుండి ఇక్కడ వెంచేశారు. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి వారు మెట్టినింటి వారు అంటే భర్త సంబంధించినటువంటి వాళ్ళ వంశీకులు, మరి గంగరాజు వంశకులు, మరి అమ్మవారి యొక్క వంశకులు కూడా ఇక్కడ వచ్చారు. మరి వారితో కూడా మాట్లాడి అమ్మవారి ప్రస్థానం బుక్కపట్నం గ్రామంలో ఏ విధంగా జరిగింది, బాల్య వివాహం జరిగిన తర్వాత ఆమె ఇక్కడ రావడం, మరి సతీ సగమనం జరగడం, ఇవన్నీ కూడా వారు కూడా ఆయన యొక్క జీవిత చరిత్రలో సమపాలలో వారు కూడా సరి సమానత్వం ఉన్నటువంటి వారు. మరి సార్ నమస్కారం, మీ పేరు సార్? నా పేరు సుధాకర్. మరి అమ్మవారి పుట్టింటి వాళ్ళు కదా మీరు? పుట్టింటి ఏ విధంగా మీరు నా పేరు చెన్నక్ సుధాకర్. మా గ్రామం వచ్చి కురుమామిడి. పూర్వం నుండి మా పెద్దలు చెప్పడం ఏమంటే తిమ్మమ్మను ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆమె కొన్ని పడరాని పాటలు చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ. ఎందుకు పెట్టారంటే అది అందరికీ తెలిసినదే, కాకపోతే నేను మళ్ళీ తిరిగి తెలియజేస్తున్నాను. 600 సంవత్సరాల క్రితము ఆమెను ఇక్కడికి ఇవ్వడం జరిగింది గంగరాజుల వంశస్థులకు. కానీ ఆమె భర్త పేరు వచ్చి బాలవీరయ్య. అతన్ని కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అతనికి కుష్టు వ్యాధి సోకింది. కుష్టు వ్యాధి సోకిన తర్వాత ఆమెను ఎవరు తీయలేదు. ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆమె నివాసం ఉన్న కోట. ఈ కోట కూడా చాలా శిథిలావస్థలోకి వెళ్ళిపోయినది. 20 సంవత్సరాల క్రితము గంగరాజుల వాళ్ళు చెన్నక వాళ్ళు ఇక్కడికి వచ్చాము. మేము వచ్చేసరికి ఇక్కడ మేకల చెరువు సిద్ధప్ప అనే అతను దీన్ని ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మేకల చెరువు సిద్ధప్ప అనే వ్యక్తి ఇక్కడ ఫస్ట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు వాళ్ళు మేము అంతా వచ్చి అరే ఎవరు సంబంధం లేని వ్యక్తి ఇక్కడ చేస్తున్నప్పుడు మనం బంధువులు ఉన్నాము, ఆమెకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము అని చెప్పి చాలా, అందులో మా మామ భద్రప్ప అనే అయ్యప్ప, గంగరాజు భద్రప్ప అనే అయ్యప్ప దీన్ని ముఖ్యంగా తర్వాత చేతికి తీసుకున్నాడు. ట్రస్ట్ ఉంది, రిజిస్టర్ ట్రస్ట్ చేశాము. ఆ భద్రప్పనే దీనికి అధ్యక్షునిగా పెట్టాము, అప్పుడు చైర్మన్ గా. అప్పటి నుండి ఆ మామ ప్రతి ఒక్కరికి తెలియజేయడము, ప్రతిష్ట చేయడం, విగ్రహాలు తేవడము, ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మామ సహకారంతో చిన్నకోళ్ళు కూడా మేము ఇక్కడికి రావడము, మా శక్తి కొలది భక్తులకు మాకు తెలిసిన తోటి బంధువులకు ఇలా వాళ్ళకి తెలియజేసి కోటను మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలా, దీన్ని ఆ తిమ్మమ్మ వంశస్థలం అయినందుకు మనం గుర్తింపులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల ముందు చేయడం వల్ల తర్వాత మేము ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకొకటి ఏమంటే తిమ్మమ్మ అనడానికి గుర్తింపు ఏమంటే ఇక్కడ దానంతకదే ఇక్కడ మర్రి కొమ్మ ఉద్భవించింది. అది ఎవరు నాటింది కాదు, ఎవరు చేసింది కాదు. ప్రతిష్ట ఎప్పుడు మేము చేసామో ఇక్కడ ప్రతిష్ట చేసిన రోజు చిన్న మొలకగా కనిపించింది, మేము ప్రతిష్ట చేసిన రోజే కనిపించింది. ఆ రోజు నుండి ఈ రోజుకు అది మాకు తెలిసి 23 సంవత్సరాలు ఏ మాను వయసు ఇంకా అప్పటి నుండి మేము మా వంశస్థులు దీనికి ఉన్న కొంతమంది భక్తాదులు అందరూ వచ్చి ఇక్కడ బోనాలు పట్టడము, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శివరాత్రి రోజు మేము బోనాలు పడుతున్నాము ఇక్కడ. దయచేసి ఇంకోటి ఏమంటే అందరూ చూసిన వాళ్ళని చెప్పడం అంటే భక్తాదులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ కూడా దీనికి ఒక ప్రత్యేకంగా ఫండ్స్ రిలీజ్ చేసి దీని కోట చుట్టూ అభివృద్ధి చేయాలని తెలియజేస్తున్నాను. అందరూ వస్తున్నారు మాటలు, అసలు ఈరోజు శివరాత్రికి ఏదో చేస్తున్నారు అన్నారు, కానీ కోటను అయితే పట్టించుకోలేదు. ఈరోజు కూడా కనీసం దానికి ఉన్నాయి కుళాయిలు, ఆ కుళాయిలు కూడా ఎక్కడి నుండి వచ్చి చేయలేము, కనీసం కుళాయిలు కూడా మార్చలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరినో తప్పులు పట్టడానికి కాదు, ఏం కాదు, కేవలం మర్రిమాను తప్ప. ఇంకొకటి మొదలు ఫస్ట్ మనిషి పుట్టండి పెద్దవాడు కాదు. భోజన సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. భక్తాదులు బాగా అన్ని సౌకర్యాలు కల్పించినారు. నీళ్లు కానీ భోజనం కానీ బ్రహ్మాండంగా వచ్చి భక్తులకు భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్ని లక్షల మందికైనా భోజనాలు అరేంజ్మెంట్ బాగా చేసినారు. ఓకే సార్. భోజనాలు బాగున్నాయి, బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి భోజనాలు? భోజనాలు వడ ఉంది, బుడ్డ శనగలు ఉన్నాయి, మళ్ళీ పప్పు ఉంది, రసం ఉంది,
బాగుంది, భోజనాలు అయితే బాగున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా 2026 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు తిమ్మమ్మ మరిమాన్ దగ్గర మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా చేశారు. అదేగాక వివిధ వేలాది మంది భక్తాదులకు భోజన సౌకర్యం కూడా మంచిగా బాగా రుచికరమైన వంటల పదార్థాలు జరిపించి భక్తాదులకు భోజన సౌకర్యము ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పించారు. అన్నకు సాయంకాలం వచ్చేటువంటి భక్తాదులకి మరి లక్షల మంది ఇక్కడ వెంచేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టెంట్ ఉందో ఆ టెంటులో ఇప్పుడు భోజన సౌకర్యాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి లక్షల మందికి అంతా కూడా సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి సాయంకాలం జరగబోయేటువంటి ఏర్పాట్లో భాగంగా మరి ఇక్కడ చూస్తున్నాం. ఇది కూడా సాయంకాలం భోజన ఏర్పాటుకి మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. భోజన సౌకర్యాల ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేశారు. మరి దానిలో భాగంగా ఎన్ని వేల మంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా రాత్రి మరి రేపు కూడా మరి శ్రీ యువత కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు భోజన సౌకర్యము అలాగే అంతా కూడా తగు వసతులు ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ పెండాలు కూడా మనం చూస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీతో అందిపుచ్చుకొని ఈ పెండాలు మనము పెద్ద పెద్ద పార్టీస్లో కావచ్చు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో కావచ్చు, మరి పెద్ద యాక్టివిటీస్లో కావచ్చు చేస్తుంటారు. మరి ఆ విధంగానే అందరికి కూడా మన కదిరికి వచ్చేసేటువంటి కదిరి నియోజకవర్గానికి వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి మన ప్రేక్షకుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే తగు సౌకర్యంగా ఉండాలనేటువంటి వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ కూడా అందరికి కూడా తగు సౌకర్యంగా అందించాలనేటువంటి సంకల్పంతో మరి సాయంకాలం వచ్చేటువంటి క్రౌడ్కి మరి తగి వసతులు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందస్తు ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధమైనటువంటి మనం చూస్తున్న వాటర్ బాటిల్స్ అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి నీటి సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, అలాగే దేవుని దర్శించుకోవడానికి అమ్మని దర్శించుకోవడానికి వచ్చేటువంటి తగు ఏర్పాట్లు అన్నీ కూడా మరి చేస్తున్నటువంటి మరి ఇక్కడంతా కూడా ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు అనేటువంటివి కొన్ని లక్షల మందికి అన్నదానం అనేటువంటిది మహా సంకల్పంతో చేస్తున్నటువంటి కదిరి ప్రాంతంలో శ్రీ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు అంటేనే అన్నదానంలో ముందుంటారు. దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో వేలాది లక్షలాది తరలి వచ్చేటువంటి భక్తాదులకి అందరికి కూడా తగు వసతితో మరి తగు సౌకర్యంతో మరి భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మరి ఎన్పీకుంట మండలం గూడుపేల గ్రామం నందు ఉన్నాం. మరి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే తిమ్మమ్మ మరిమాన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమ్మ మరిమాను ఒక స్థల పురాణము చాలా గొప్పది. మరి ఈ స్థల పురాణానికి మరి ఇక్కడ మన దేశ నలుమూల నుండి కూడా మన రాష్ట్ర నలుమూల నుండి జిల్లా నలుమూల నుండి అనేక మంది వేల లక్షల మంది భక్తాదులు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వేయించేస్తారు. మరి వీరందరికి కూడా భోజన సదుపాయం మరి అలాగే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం అలాగే గౌరవ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ భోజన సదుపాయం కూడా ఇక్కడికి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా మరి భోజన సదుపాయం అనేటువంటిది రాత్రి 11 గంటల వరకు అంటే ఇప్పుడు ఉదయము దాదాపు మనకి 11-12 గంటలకు ప్రారంభమైనటువంటి భోజన ఏర్పాట్లు కొన్ని వేల లక్షల మందికి అంటే తిమ్మమ్మ మరిమాన్ అంటే మరి మన యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. మరీ ముఖ్యంగా ఈసారి భిన్నంగా కనీవిని రీతిలో 7 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రస్థానాన్ని భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు భోజన సౌకర్యంతో ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనము
మరి తిని వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు నిన్నటి నుండి కూడా ఏర్పాట్లు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం వాలంటీర్స్ స్వతహాగా వచ్చేటువంటి వ్యక్తులు, అలాగే ఇక్కడ భోజన సదుపాయము ఎన్నడూ లేని విధంగా మరి ఖరీదు రీతిలో భోజన సౌకర్యము, అలాగే ఇక్కడ సౌకర్యాలతో పాటు ఈ పెండాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా వాలంటరీగా అందరూ కూడా చేస్తున్నటువంటి మరి అందరికి కూడా మరొకసారి మన ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా సౌకర్యంలో మరి మన ఇంట్లో ఏ విధంగా సదుపాయం ఉందో ఆధ్యాత్మిక చింతనలో మరి మరి ఆ తల్లిని కొలిచే వచ్చేటువంటి వ్యక్తులకి మరి మన కుటుంబంలో మన ఇంట్లోనే ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి, భోజన సౌకర్యం అనేటువంటివి అన్ని కూడా సమపాలలో ఏర్పాటు చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి మన ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. ఏదంటే కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు అనేటువంటివి మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా జరిగేటువంటి దాంట్లో భిన్నంగా ఆలోచించినటువంటి ఎమ్మెల్యే గారు మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా కూడా మరి గతంలో మనం చూసాం ఏ విధంగా ఏర్పాట్లు చేశారో. అదే విధంగా మరి ఈ యొక్క తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత కూడా మరి గిన్నెస్ వరల్డ్ రికార్డు చెందినటువంటి ఈ మరిమాన్ని ఆమె ప్రస్థానాన్ని ప్రపంచ నలుమూలన తెలియజేయాలనేటువంటి సంకల్పంతో, అలాగే మన కదిరి ప్రాంతము టూరిజం హబ్గా ఉండాలి. భవిష్యత్తులో కదిరి అంటేనే ఆధ్యాత్మిక ప్రదేశం, కదిరి అంటేనే హిస్టారికల్ ప్రదేశం, కదిరి అంటేనే దైవాత్మిక ప్రదేశం అనేటువంటిది విరజిల్లాలనేటువంటి సంకల్పంతో మహాయజ్ఞం తలపించినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరికీ కూడా భోజన సౌకర్యం ఉండాలనేటువంటి సంకల్పంతో, అంటే ఇప్పుడు జనాలు వస్తున్న తండోపదండాలుగా మరి సాయంత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని లక్షల మంది వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఎదురుగా ఎంటీగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ వేయించేస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి, రాత్రి సంస్కృతి కార్యక్రమాలు చూడడానికి కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అందరూ కూడా అన్ని సౌకర్యాలతో పాటు వాటర్ సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, అలాగే ఎలక్ట్రికల్ సౌకర్యము, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సౌకర్యము, వాటితో పాటు ప్రతి ఒక్కరికి దాహం తీర్చడానికి వాటర్ బాటిల్స్, అలాగే భోజన సౌకర్యం. అన్ని దానాల్లో కంటే గొప్ప దానం అన్నదానం అని చెప్తారు పెద్దలంతా కూడా. ఆ అన్నదానం అనేటువంటిది మహోత్తరమైనటువంటిది. ఆ అన్నదానం స్ఫూర్తిదాయకంగా మరి అందరూ కూడా తగు వసతిలో మన కుటుంబంలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఉండాలనే సంకల్పంతో మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేశారు. ప్రతి ఏటా కంటే ఈ ఏటా మరి భిన్నంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క కదిరి ప్రాంతము టూరిజం హబ్గా వాటిల్లుతుందని మరి మనము మన ఛానల్ ద్వారా మరి తెలియజేసుకోవచ్చు. రాయల వారి యొక్క చిహ్నంగా మరి తిమ్మమాంబ వారి యొక్క ఆలయ ప్రాంగణంలోనే ముందర వైపున మరి రోడ్డు అటువైపు శ్రీకృష్ణదేవరాయల యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు మరి హైందవ ధర్మం అనేకమైనటువంటి అంశాలని క్రోడీకరిస్తూ మరి రాయలసీమ రత్నాలసీమగా విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు. రెవెన్యూ ఆఫీసర్ గారు కదిరి ఆర్డీఓ గారు శర్మ సార్ గారు ఇక్కడ వచ్చారు. మరి ప్రభుత్వం తరఫున ఏ విధంగా వసతి సౌకర్యాలు వచ్చేటువంటి దాదాపు లక్షలాది మంది భక్తాదులకు ఏ విధంగా సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు ప్రభుత్వం తరఫున సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ తిమ్మమ్మ అంటేనే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 9 ఎకరాల్లో విస్తరించినటువంటి మరియమ్మను విశిష్టత మరి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి తమరు అంతా కూడా మీ పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నాయి. వచ్చేటువంటి భక్తాదులకి ఏ విధంగా దర్శన సౌకర్యము, భోజన సదుపాయాలు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఈషా టెంపుల్ ఆధ్వర్యంలో ఏ విధంగా సౌకర్య ఏర్పాట్లు చేస్తున్నారు? ముందు అందరికీ కూడా ఈ యొక్క శివరాత్రి శుభాకాంక్షలు. చెప్పండి. నమస్తే అండి. ముందు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన కదిరికి సంబంధించిన వరకు కూడా ఎన్పి కుంటలో
ఏదైతే తిమ్మమ్మ మరిమాను ఉన్నదో ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి ఈరోజు శివరాత్రి ఉత్సవాలతో నిన్నే మనకి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కందికొంట వెంకటప్రసాద్ సారు ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారము మరియు జిల్లా యంత్రాంగము మన కలెక్టర్ గారు వీళ్ళు చెప్పిన ప్రకారము ఇక్కడ ఏర్పాట్లు, అలాగే ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు, ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల యొక్క జరిగే విధానాలు అన్నిటిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను, డిఎస్పీ గారు, పంచాయతీరాజ్ ఆఫీసర్సు, అలాగే హెల్త్, అలాగే మన ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే రెగ్యులర్గా ఈ ఎన్ని రకాలైన ఉన్నా సరే అవంతరాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఒక మంచి టూరిజం ఇవ్వాలని, టెంపుల్ టూరిజం లాంటి వివరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు రాత్రి మన ఎమ్మెల్యే గారు అయితే ఒక పక్కన హౌస్ అవుతున్నది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో వీళ్ళ మనోభావాలకి ఇక్కడున్న ప్రతిష్టతని, ప్రాశస్తిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకి ఈసా యొక్క ఈ ఫౌండేషన్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వడము, నిన్న జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతోమంది ప్రజలు వీక్షించారు. వీటన్నిటికీతో పాటు ఎంతమంది వచ్చినా సరే భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యము, నీరు, శానిటేషను, ఫుడ్డు, అలాగే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వసతి అంతా బాగానే ఉన్నది. ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. అట్లాగే ఎప్పటికప్పుడు మన పంచాయతీరాజ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీసు, ఫారెస్టు, అట్లాగే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో పాటు ఎక్కడికక్కడే నీటి సదుపాయం కూడా, ఎందుకంటే ఈరోజు వేసవికాలం కూడా వేసవి ఎక్కువగా ఉంది ఇక్కడ, అన్నిటి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన ఒకసారి సమీక్ష కూడా చేశారు. ఒక 2 రోజుల కింద ఎస్పీ గారు కూడా దీన్ని అంత పర్యవేక్షించి సూచనలు చేశారు. ఇక్కడ మన జిల్లా యంత్రాంగము, లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే మన యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రకారమే ఈరోజు పండుగని సక్రమంగా జరుపుకుంటున్నాము. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మీరు మీ సారథ్యంలో, కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో గతంలో కూడా యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా చేశారు. ఆ విధంగానే కదిరి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రదేశం, హిస్టారికల్ ప్రదేశం, దైవాత్మికమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఓవైపు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మరోవైపు తిమ్మమ్మ మరిమాను, మరోవైపు విశ్వకవి యోగి వేమన గారి యొక్క సమాధి. మరి ఈ అన్ని అనుసంధానం చేసి సర్క్యూట్ టూరిజం సర్క్యూట్ చేయాలనేసి ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు లేటెస్ట్ గా ప్రసాదం అనేసి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఒక ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని మన హానరబుల్ ఎమ్మెల్యే గారు, అలాగే మన యొక్క జిల్లా యంత్రం, ముఖ్యంగా కలెక్టర్ గారు దీనిపైన పట్టుపట్టడమే కాకుండా దీనికి సంబంధించి ఒక కదిరి యొక్క ఎంటైర్ మన ఏదైతే ఉందో ఇదంతా టూరిజం హబ్లా మార్చాలి, ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి, ఎక్కువ ప్రజలకి ఇక్కడ ఉపాధి కల్పించాలి. అలాగే ప్రపంచ పర్యవేక్షణ చేస్తున్న ఈ గిన్నీస్ రికార్డ్ పొందిన ఈ తిమ్మమ్మ మరిమాను లాంటివి, అలాగే యోగి వేమన మీ అందరికీ తెలుసు, బ్రౌన్ లాంటి వ్యక్తి కూడా వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఇతని వేమన పద్యాలు, అలాగే రాబోతున్న ఈ యొక్క మన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంతే ఎత్తులో చక్కగా ప్రజలకి మనంతా చేరువవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరిమాని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, మరి అలాగే ఇక్కడ ఈ 3 రోజులు జరిగేటువంటి పండుగ వాతావరణంలో వచ్చేటువంటి లక్షలాది మంది భక్తాదులకి మరి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా దర్శన భాగ్యము, అలాగే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకుండా కూడా అంతా కూడా పర్యవేక్షిస్తూ నిత్యము 24 hours విత్ 7 days మరి కదిరి డిఎస్పీ గారు ముందుంటారు. దాంట్లో భాగంగా తనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరి అంతా కూడా ఈ 3 రోజులు పర్యవేక్షిస్తూ ఇప్పుడు కూడా నిత్య దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి, సామాన్య భక్తాదులకి అందరికి కూడా తగు సౌకర్యంగా మరి దేవి దర్శన భాగ్యము లభించే విధంగా మరి మనము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పోలీసు యొక్క పర్యవేక్షణలోనే, పోలీసు వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. మరి ఆ విధంగానే కదిరి మరి ఆర్డీఓ గారు శర్మ గారు ఇప్పుడే మనతో మాట్లాడారు. అలాగే గౌరవ డిఎస్పీ గారు కూడా మనకి ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి చెప్పాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా కదిరి
కదిరి చుట్టుపక్కల కదిరి నియోజకవర్గంలో ప్రజలకు మరియు ఇతర ప్రజలందరికీ కూడా ఆ మహాశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తిమ్మమ్మ మరిమాణం ఎంతో చారిత్రాత్మకం కలిగింది మరియు పురాతనమైంది. అంతేకాకుండా గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఈ మహాశివరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని రకరకాల కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులకు గురి కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక డిఎస్పీ, 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, మొత్తం సిబ్బంది 150 మంది వరకు ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ బందోబస్తులో ముఖ్యంగా క్యూ లైన్లో ఇబ్బందులు రావడం కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, చోరీలు జరగకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నాం. అందుకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డే డ్రోను మరియు నైట్ విజన్ డ్రోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మంచినీళ్ళ సదుపాయం కానీ, మెడికల్ క్యాంప్ కానీ, రవాణా సౌకర్యాలు కానీ, క్యూ లైన్ సిస్టమ్ కానీ, భోజన వసతి కానీ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించాలని తలసినంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహాయ సహకారం అందజేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మనవి ఏమనగా ఇది బంగారు రేటు చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా బంగారు ఆభరణాలు ధరించింటారు. వారి యొక్క ఆభరణాలు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడైనా సరే కనబడితో డైల్ 100కి కానీ 112కి కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క తిమ్మమ్మ మరిమాను ఆలయ కమిటీ అధ్యక్షులకు మరియు వారి కార్యవర్గానికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తాం.